ఇండస్ట్రీలో అంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక సినిమా ఈవెంట్‌కి పోయి రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్టేనా? ఆయన స్వతహాగా కమెడియన్. ఎవరన్నా నవ్వుతే 4 మాటలు చెప్పే స్వభావం ఉన్న వ్యక్తి. అవును. ఒక మాట మాట్లాడాడే అనుకో, నువ్వేమనాలే, తప్పు పృథ్వీరాజ్, నువ్వు చేస్తున్న తప్పు, జనసేన పార్టీ ఆడిస్తున్న నాటకం అని చెప్పి విమర్శించు, తప్పలేదు. సినిమా నాపడానికి నువ్వేవాడా? సినిమా వాళ్ళతో పెట్టుకున్నవాడంతా నాశనం అయిపోయారు. ముందు ఒకసారి నాశనం అయిపో, ఇంకా 11 కూడా కాదు, ఇంక 2 వస్తాయి నాకు తెలుసు. ఎందుకంటే మా వర్ణనే మానేయాలి. అసలు ఆ బెదిరింపు సెక్షను, ఆ భయపెట్టడం, ఆ ప్యాక్షనిజం, ఇలాంటివన్నీ మానేయాలి. మానేసి నువ్వు అవతల వ్యక్తిని నిన్ను ఏమైనా విమర్శించాడో ఆ వ్యక్తిని విమర్శించండి. సినిమా వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా. 11 వచ్చాయి, నేను అంటా మాట 11 రావడం కరెక్ట్ కదా. మరి ఇప్పుడు కూడా కూలుస్తాం ఆపేస్తామంటే ఆ 11 కూడా రావు, 2 వస్తాయి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయం చేసుకోవాలి. సో ఓవరాల్గా ఆయన మాట్లాడిన మాటలు రైట్ అంటారా, రాంగ్ అంటారా? పృథ్వీరాజ్ గారు మాట్లాడకుండా ఉండవలసింది. ఎందుకంటే ఎందుకు ఏదో రాజకీయం బయట మీరు చేసుకుంటున్నారు కదా, అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఈ పేటీఎం వాళ్ళంతా వచ్చి మళ్ళీ చిరంజీవి గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం, ఆ మాట నువ్వు అన్నందువల్లే కదా విమర్శిస్తారు. అది కరెక్ట్ కాదు, వీళ్ళది కరెక్ట్ కాదు, ఆయనది కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో.